రామ్ చరణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న సినిమా ధృవ. ఈ నెల 9న ఈ సినిమా ఆడియో రిలీజ్ కాబోతుంది. చరణ్ ఈ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ చరణ్ ఆశలకు ఎదురుదెబ్బ తగులుతుందనిపిస్తుంది. ఎందుకంటే ధృవ పాటలకు సంబంధించిన ఆడియో బైట్ ను విడుదల చేశారు. నీతో డాన్స్ టు నైట్ అంటూ సాగే ఈ పాటలో అభిమానులకు ఊపు తెప్పించే స్టెప్ ఉన్నా ఆ పాట ట్యూన్ డబ్బింగ్ సినిమా పాటలో ఉందని కొందరు మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ న్యూస్ ఆ నోట ఈ నోట పడి చరణ్ దగ్గర వరకు వెళ్ళింది. చరణ్ కూడా ఈ విషయం తెలిసి కొంచెం షాక్ అయ్యాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ పాటలో ట్యూన్ ఎలా ఉన్నా విజువల్ గా చాలా రిచ్ గా తీసినట్లు తెలుస్తుంది. ధృవ పాటల విషయంలో కొంచెం రిస్క్ తీసుకున్నారు అనిపిస్తుంది. దానికి కారణం ఈ సినిమాలో ట్రాక్ లిస్ట్ పరిశీలిస్తే 4 పాటలు ఉండటం. సినిమాలో 4 పాటలుండడం వల్ల బీసీ సెంటర్ల కలెక్షన్ ఎలా ఉంటుంది, వాళ్లకు నచ్చుతుందా అనే అనుమానాలున్నాయి. పైగా ఈ సినిమాను కలెక్షన్ రికార్డ్స్ లేని డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఒక విధంగా పెద్ద సాహసమే చేసినట్లు కొందరు మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు. పైగా ఇది తనివరవన్ తమిళ రీమేక్. సీరియస్నెస్ ఎక్కువ మోతాదులో ఉండే సినిమా. ఈ సీరియస్నెస్ మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా లేదా అని మరొక అనుమానం. ఇన్ని అనుమానాలు, సెంటిమెంట్ల మధ్య ధృవ సినిమా మీద డబ్బింగ్ సటైర్ పడటం ఒక విధంగా చరణ్ కు బాధ కలిగించే విషయమే అనుకోవాలి. కాకపోతే అభిమానుల్లో మంచి ఊరట కలిగించే విషయం ఏంటంటే ఈ పాట చివర్లో చరణ్ ఇచ్చిన హ్యాండ్ మెగా పంచ్ ని అభిమానులు ఎంజాయ్ చేయటం.